IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ గురించి చెప్పుకుంటున్నాము. వచ్చేసి 5.3 మాత్రికలండి, మ్యాట్రిసెస్ 2 or 3 బ్లాంక్స్ వస్తాయి దీని నుంచి. ఇంటర్మీడియట్ స్థాయి 5.1 ప్రమేయాలు, 5.2 వచ్చేసేసి గణితానుగమనము, 5.3 వచ్చేసి మాత్రికల్లో ఉన్నాము. సో అవి చెప్పుకుంటున్నామండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకున్నాము. ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. అకాడమిక్ బుక్లో వచ్చి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఏ ప్రైవేట్ పబ్లికేషన్స్కైనా ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు బేసిక్స్ కాబట్టి ఇవి చూసుకోవాలండి జాగ్రత్తగా. అభ్యర్థులందరూ డిఎస్సికి చాలా ఉపయోగపడతాయండి ఈ బిట్స్. చూసుకుందాము. ఇప్పుడు 6th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలి. 1 3 - 5 2 - 1 5 101 యొక్క మాత్రిక జాడా అన్నారు. దీనికి వచ్చేసేసి ప్రధాన వికరణలోని మూలకాలన్నింటినీ యాడ్ చేస్తే వచ్చేది మాత్రిక జాడ అవుతుందండి. 1 - 1 + 1 = 1. నెక్స్ట్ ఇక ఈ విధంగా అయితే a + x ఎంత అన్నారు. దీనికి మనం ఈ విధంగా x - 2y వచ్చేసి 5 4 = 20కి ఈక్వల్ చేసుకోవాలి. 5y = 5 2 = 10కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు y = 2 వస్తుంది. తర్వాత ఈ yని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x = 24 వస్తుందండి. సో xy వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ b వాల్యూ ఎలా వస్తుందంటే 5b5 5 × b/5 అంటే 5 5 క్యాన్సిల్ అయిపోయి b వాల్యూ 6 వస్తుందండి మనకి. నెక్స్ట్ ఇక a - 2b అనేది 30కి ఈక్వల్ చేసేసి b వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేసి a వాల్యూ 42 వస్తుంది. మనకు కావాల్సింది a + x కాబట్టి 24 + 42 చేస్తే 66 వస్తుందండి దీనికి. నెక్స్ట్ ఏ మ్యాట్రిసెస్ అడ్జసెంట్ ఏ మ్యాట్రిసెస్ కనుక్కోమన్నారు. ఏ మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి అడ్జసెంట్ ఏ అని కనుక్కోమన్నారు. దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే ఫార్ములా ఉందండి. దీనికి జాగ్రత్తగా మనము రీఫార్మేషన్ చేసుకోవాలి. ఈ మ్యాట్రిసెస్ని ఏ మ్యాట్రిక్స్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మిడిల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దాంట్లో మిడిల్ రో అండి. ఇది మిడిల్ రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, అలాగే ఫస్ట్ కాలమన్, సెకండ్ కాలమన్, థర్డ్ కాలమన్ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మిడిల్ రో వచ్చి దాంట్లో మిడిల్ నెంబర్ 1 ఫస్ట్ స్టార్టింగ్ వేసుకోవాలి. 1 తర్వాత -2 తర్వాత ఫస్ట్ నెంబర్ వేసుకోవాలి -1 తర్వాత లాస్ట్ ఇక్కడ 1 కాబట్టి ఆ లాస్ట్ 1 వేసుకోవాలండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ అనేది ఎలా వేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లాగే థర్డ్ రోకి వెళ్తున్నాం. 2 1 0 2 పైన ఏ విధంగా వేసుకున్నామో కింద కూడా అదే విధంగా వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ రోకి వెళ్తాం. 0 2 1 0. నెక్స్ట్ ఫస్ట్ రోని యాజ్ ఇట్ ఈజ్ కింద వేసేసుకుంటామండి. ఈ విధంగా రీఅరేంజ్ చేసుకోవాలి ఒక మ్యాట్రిక్స్ని 4/4. తర్వాత దీంట్లో చేసుకున్న తర్వాత డెట్ కనుక్కోవాలండి వీటికి. ఇప్పుడు సపోజ్ ఒక 5 1 ఇప్పుడు ఈ రెండింటికి ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. 1 - 2 2 1 అనే మ్యాట్రిక్స్కి సంబంధించి చిన్నది స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే సపరేట్గా ఇంతవరకే డెట్ కనుక్కోవాలి. ఇప్పుడు 1 + 4 5 అవుతుంది కాబట్టి 5 వేసాం. తర్వాత -2 - 1 1 0 అనే చిన్న మ్యాట్రిక్స్ తీసుకొని దీనికి వరకే డెట్ కనుక్కోవాలి. అప్పుడు +1 వస్తుంది 1. తర్వాత -1 1 0 2 అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ సపరేట్గా తీసుకొని దీని వరకే డెట్ కనుక్కోవాలి. -2 -0 అంటే -2 వస్తుందండి. నెక్స్ట్ 2 1 0 2కి చేస్తే డెట్ 4. 1 0 2 1కి డెట్ చేస్తే 1. 0 2 1 0కి డెట్ చేస్తే -2. 0 2 1 - 2కి చేస్తే -2. 2 1 - 2 - 1కి చేస్తే 0. 1 0 - 1 1కి చేస్తే 1. సో ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. వెచ్చేయి మాత్రిక. ఈ మాత్రికకు వెచ్చేయి మాత్రిక చేసుకుంటే 5 4 - 2 పైన వస్తాయి. మొదటి నిలువు వరుస వచ్చేసి మొదటి అడ్డు వరుస అవుతుంది. అదే అడ్జసెంట్ ఏ అవుతుంది అన్నమాట. అట్లాగే రెండవ నిలువు వరుస వచ్చేసి రెండవ అడ్డు వరుస అవుతుంది. మూడవ నిలువు వరుస వచ్చేసి మూడవ అడ్డు వరుస అవుతుంది. దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. x = 4 y = 1 x, y అనేది 4, 1 అవుతుందండి. నెక్స్ట్ అట్లాగే ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చారు. a² - b² అండి. దీన్ని ప్రొడక్ట్ చేసుకోవాలి. a × a చేస్తే 1 2 3 4 ఇంటూ మళ్ళీ 1 2 3 4 చేస్తే 7 10 15 22 వస్తుంది. b² చేస్తే 18 7 14 11 వస్తుందండి. సో మనకి ప్రొడక్ట్ చేయడం అనేది మీకు ఎగ్జాంపుల్ మనకి ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం ఎట్లాగో దాని ప్రకారం చేసుకోవాలండి. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్స్ వేసేసాను చూడండి. 1 2 3 4
1 2 3 4 వేసి చేస్తే మనకి ఇది. అలాగే బి వాల్యూ కూడా బీని బీతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. తర్వాత మైనస్ ఉంది కాబట్టి చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి -11 3 1 11 వస్తుందండి. 3 -1 -2 5 ఉందనుకోండి. అడ్జెంట్ ఏ ట్రాన్స్పోజ్ అని అడిగారు. ఫస్ట్ ఏకి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాసి దానికి అడ్జెంట్ కనుక్కోవాలి. అప్పుడు ట్రాన్స్పోజ్ ఇది కదండి ఏకి, దీనికి అడ్జెంట్ ఎలా అంటే 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి మెథడ్ వచ్చేసి ఈ 3ని కింద రాసుకొని పైన రాసుకుంటాం. ప్రధాన వికర్ణ మూలకాలు పరస్పరం మార్చేసుకొని తర్వాత ఈ ABCD అనుకున్నాం అనుకోండి. బీని ఏమో కిందకి రాసుకోవాలి, సిని ఏమో పైన రాసుకోవాలండి. మళ్ళీ గుర్తులు మార్చాలి. మైనస్లు ఉంటే ప్లస్లు రాయాలి, ప్లస్లు ఉంటే మైనస్లు అంటే రివర్స్ రాసుకోవాలి. రివర్స్ రాసుకోకూడదు, సేమ్ ఓన్లీ గుర్తులే మార్చాలి. రివర్స్ రాసుకునేది ప్రధాన వికరణల మూలకాలు, ద్వితీయ వికరణల మూలకాలు మాత్రం ఇవి గుర్తులు మార్చాలంతే. వీటిని రివర్స్ రాసుకోకూడదు. ఓన్లీ ప్రధాన వికరణల మూలకాలు మాత్రమే రివర్స్ రాసుకోవాలి. అందుకని 5 3 రాసాము, తర్వాత 2 1 రాసాము కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి అడ్జాయింట్ ఏ ట్రాన్స్పోజ్కి. నెక్స్ట్ ఇక ABC, A ఇంటూ BC అన్నప్పుడు బీని సిని మనము మల్టిప్లికేషన్ చేసామనుకోండి సపోజు, అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఇది రెండు అడ్డు వరుసలో ఒక నిలువు వరుస 2/1 మ్యాట్రిక్స్ అవుతుందండి. ఇది 1/3 మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి ఇక మనకి 2/3 మ్యాట్రిక్స్ రావాలి బీసీ కనుక్కోవాలంటే. అంటే 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు. దాని ప్రకారం ఇక్కడ 2 × 0 0, 2 × 0 0, 2 × 1 2, 2 × -2 -4, 3 × 0 0, 3 × 1 3, 3 × -2 -6. కాబట్టి బీసీ వాల్యూ వేసాము. ఏ వాల్యూ వచ్చేసి ఇది అవుతుంది. రెండింటిని ప్రొడక్ట్ చేసుకుంటున్నాం చూడండి జాగ్రత్తగా. ఇది 2/2 మ్యాట్రిక్స్, ఇది 2/3 మ్యాట్రిక్స్. ఎందుకంటే 2 అడ్డు వరుసలు, ఫస్ట్ అడ్డు వరుసల సంఖ్య వేసుకుంటాం, తర్వాత నిలువు వరుసల సంఖ్య వేసుకుంటాం. ఇక్కడ కూడా ఈ రెండు సేమ్ కాబట్టి 2/2 వేసుకున్నాం. ఫస్ట్ అడ్డు వరుసలు 2 ఉన్నాయి, నిలువు వరుసలు 3 ఉన్నాయి, 2/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేస్తే చూడండి జాగ్రత్తగా. 1 × 0 0 ప్లస్ -1 × 0 0, అట్లాగే 1 - 1తో 2 3ని చేయాలి, 1 - 1తో -4 -6ని చేయాలండి. అట్లా చేస్తే ఈ విధంగా వస్తుంది. అట్లాగే నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి 0 1తో 0 0ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 0 × 0 ప్లస్ 1 × 0 అంటే 0 + 0, 0 × 2 ప్లస్ 1 × 3 0 + 3, 0 × -4 ప్లస్ 1 × -6 ఈ విధంగా ప్రొడక్ట్ చేయాలండి. చేసిన తర్వాత మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 0 - 2 -1 2 0 3 -6 వస్తాయండి. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రొడక్ట్. సో నెక్స్ట్ వన్ 12th బ్లాంక్ వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి అడ్డు వరుసలు నిలువు వరుసలు కానీ నిలువు వరుసలు అడ్డు వరుసలు కానీ మార్చినా మనకి ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి సింబల్ మారుతుంది అంతే. చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ A + B ఇచ్చారు, A - 2B ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం మామూలుగా జనరల్గా ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటేసి మైనస్ కానీ ప్లస్ కానీ చేసి సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసి క్యాన్సిల్ చేసేసుకుంటాం. ఆ మెథడ్లో చూస్తే మనకి ఏ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తే ఏలు క్యాన్సిల్ అయిపోయి B + 3B, B + 2B = 3B వస్తుందండి. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని 3 పెట్టి డివైడ్ బై చేస్తే ఈ విధంగా ఏ వాల్యూ వస్తుందండి. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో అసత్యం ఏమిటి అన్నారు. దీనికోసం మనం ఇక్కడ చూడండి ఏ అనేది ఇక్కడ 1001 కాబట్టి డెట్ ఏ పవర్ టీ అనేది ఏమవుతుంది 1001 0 వేరేగా వస్తుంది ఈక్వల్ టు అంటే 1001ని మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ చేసి డెట్గా చేసిన ఈక్వల్ ఆన్సర్స్ వస్తాయి. ఇది కూడా ఈక్వల్, ఇది కూడా సత్యమే. డెట్ ఏ = 0, ఇది కూడా డెట్ ఏ = 0 అవుతుంది. ఏ = I, డెట్ ఏ = I అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏ అనేది ఒక అసాధారణ మాత్రిక ఇవ్వాలి, సాధారణ మాత్రిక ఇచ్చారండి. డెట్ ఏ ≠ 0 అవుతుంది ఇక్కడ. తర్వాత ఏబీలు ఒకే తరగతికి చెందిన మాత్రికలు అయినా అన్నారు. ఒకే తరగతి చెందిన మాత్రికలు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి AB = BA అవ్వాలండి. అప్పుడే మనకి ఈ ఫార్ములా అప్లై చేయగలము. లేకపోతే జనరల్గా అసలు మ్యాట్రిక్సెస్లో AB ≠ BA అవుతుంది. వాళ్ళు అవ్వాలి అనుకుంటే AB = BA అయితేనే మనకి ఈ ఫార్ములా అనేది సాటిస్ఫై అవుతుంది.
16th బ్లాంక్ వచ్చేసి ఈ విధంగా సహగుణావయముల లబ్ధము అన్నారు. దీనికోసం అని చెప్పి చూడండి 3 తీసుకున్నాం అనుకోండి, దీని ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 తీసుకుని 3కి ఇది ఎక్కడ ఉంది, 1వ నిలువు వరుసలో 2వ అడ్డు వరుసలో. ఫస్ట్ అడ్డు వరుసల సంఖ్య 2, నిలువు వరుసల సంఖ్య 1. 2 + 1 అంటే 3. తర్వాత -1కి పవర్లో ఈ 3 రాయాలి. ఇంటూ 3కి సంబంధించినటువంటి నిర్ధారకం 3 యొక్క అడ్డు వరుస 3 యొక్క నిలువు వరుస వదిలేసి 0 × 6 6 -5 × -2 -10 అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఇది కూడా అంతే, -2 ఉందనుకోండి, ఇది 1వ అడ్డు వరుసలో 3వ నిలువు వరుసలో ఉంది. సో -2 తీసుకుంటే 1 + 3 = 4, -1 4 4 × 19 = 90. ఈ రెండింటిని లబ్ధం చేస్తే మనకి -190 వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఘనమూలాలు వచ్చేసి ఇక్కడ మనకి డెట్ కనుక్కోవాలి. 1/1ని బ్రాకెట్ పెట్టేసి ω² × ω³ - 1 అట్లా వేసేసుకుంటే డెట్కి సూత్రం మనకు చెప్పుకున్నాము. దాని ప్రకారం ఇక్కడ 1 ω³ అంటే ఘనమూలాలు అన్నారు కాబట్టి ఇక్కడ ω³ 1 - 1 1 అన్నీ 0లు అయిపోతాయండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 0 అవుతుందండి దీనికి డెట్. నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.